ఒక్క ఎపిసోడ్తో ఓటింగ్ అనేది మొత్తం మారిపోతుందా? డేంజర్ జోన్లో ఉండేవాళ్ళు సేఫ్ జోన్లోకి, సేఫ్ జోన్లో ఉండే డేంజర్ జోన్లోకి వస్తారంటే ఇలాంటి ఉదంతాలు మనం ఇంతకుముందు చూసాం. అలాంటి ఎపిసోడే నిన్న టెలికాస్ట్ అయిన ప్రభావతి 2.0 ఎపిసోడ్. సో దాని గురించి మాట్లాడుకుందాం. డేంజర్ జోన్లో ఎవరున్నారు, సో సాటర్డే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, అదే సండే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అన్న విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా మీరు ఈ వారం ఇప్పటివరకు ఎవరికి ఓట్ చేశారు, నిన్న ఎపిసోడ్ వల్ల మీ ఓటింగ్ ఏదైనా చేంజ్ అయిందా లేదా, మీ ఓటు ఎవరికైనా మార్చేస్తున్నారా లేదా అన్నది ఒకసారి కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక సీజన్లో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ ఎపిసోడ్స్ వల్ల ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అయిపోద్ది. దట్ టు షో ఎర్లీ డేస్లో అంటే 30 రోజులు 35 రోజుల ముందు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఆడియన్స్కి ఖచ్చితంగా వీడిని నేను సపోర్ట్ చేస్తున్నాను అన్న భావన ఇంకా కలగదు. అంటే 1-2 ఎపిసోడ్ల వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ ఒపీనియన్ మార్చేసుకుంటారు. అమ్మో వీళ్ళేంది ఇలా చేశారు, వీళ్ళకి అనవసరంగా ఓటేశాను అన్న ఒపీనియన్లో ఉంటారు. ఎప్పుడైతే అది 40 days క్రాస్ చేస్తుందో వాళ్ళు ఏంటంటే బాగా ఓన్ చేసేసుకుంటారు ఆ కంటెస్టెంట్ని. అప్పుడు ఓన్ చేసుకున్నప్పుడు ఏమైందంటే, ఆ కంటెస్టెంట్ తప్పు చేసినా కూడా వాళ్ళ ఓటింగ్ మార్చరు. అంటిల్ అన్లెస్ అది పెద్ద తప్పు అది ప్రూవ్ అయితే తప్పితే వాళ్ళు మార్చరు. అది చాలా 90% కేసులో జరగదు. సో మనం ఎర్లీ స్టేజెస్లో ఉన్నాం కాబట్టి, మనం థర్డ్ వీక్లోనే ఉన్నాం కాబట్టి, ఇంకా 21 days ఆ 25 days లోపలే ఉన్నాం కాబట్టి, అంతే కదా, 20th day 19th day. సో 25 days లోపలే ఉన్నాం కాబట్టి ఆడియన్స్ ఎవరినైనా వాళ్ళ ఓన్ చేసుకున్నా 100% ఓనర్షిప్ అనే ఓన్ చేసుకోరు. సో ఏదైనా వాళ్ళు మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఓటేయటం ఆపేస్తారు. సో అలా ఈరోజు ఏదైతే టాస్ జరిగిందో కాంతారా వర్సెస్ ఈ శక్తి టీం మధ్యలో, దానిలో మాత్రం కొంతమంది కదా కానీ చాలామందికి కాంతారా టీం మీద ఒక మంచి ఒపీనియన్ కలిగింది. ముఖ్యంగా వాళ్ళ టీంలో యష్మి కానీ ప్రేరణ కానీ అమ్మాయిలు అయ్యిండి వాళ్ళు చూపించిన పట్టుదల, వాళ్ళు చూపించిన బలం ఏదైతే ఉందో అది బాగా ఓన్ చేసుకున్నారు ఆడియన్స్. దాంతోపాటు మణికంఠ పృథ్వీకి అంత బలంగా ఉన్న ఎదురెళ్ళి మేదకెళ్ళడం చూసి కూడా చాలామంది ఎయ్ అన్నట్టు ఆయన్ని బాగా సపోర్ట్ చేస్తున్నారనమాట. ఆయనకి యాక్చువల్గా మంచి ఓటింగ్ అయితే మాత్రం క్రియేట్ అయింది ఫస్ట్లోనే. సో ఆయనకి అంత డేంజర్ జోన్ అయితే లేదు. ప్రెజెంట్ అయితే మాత్రం ఓటింగ్ తారుమారి చెప్పలేం కానీ అంత డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. వీళ్ళ క్లాన్లోనే, కాంతార క్లాన్లోనే నబీలు, ఆదిత్యవం గారు నామినేషన్లో లేరు, వేరే అభయ్ నామినేషన్లో ఉన్నాడు. అభయ్ చాలా తెలివైనవాడు, టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే. టాస్క్లు ఆడేటప్పుడు కొంచెం తెలివితేటలు చూపిస్తాడు. తెలివి వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, సమ్టైమ్స్ వాళ్ళ అతి తెలివి అయిపోతుంది. అలాంటి అతి తెలివితోనే ఒక బెలూన్స్ టాస్క్ ఆడాడు. అలాంటి అతి తెలివితోనే ఒక అన్నెసరీ రైవలరీ క్రియేట్ చేసుకున్నాడు, అది బిగ్ బాస్ టీంతో. నేను ఓవర్ ద వీక్ మనం ఫాలో అయ్యే వాళ్ళు గమనించి ఉంటారు, చెప్తా ఉన్నాను, నేను బిగ్ బాస్కి సెటైర్లు వేస్తున్నాడు, బిగ్ బాస్ టీంకి సెటైర్లు వేస్తున్నాడని. అది ఇప్పుడు ఎక్కువైపోయింది. ఈవెన్ ఇప్పుడు తన దాంట్లో పాయింట్ ఉన్నా సరే, ఎందుకంటే ఇప్పుడు ఆ రెండు క్లాన్స్ విడివిడిగా వంట చేసుకోవాలి, అందులో ముగ్గురే రావాలంటే చాలామందికి అర్థమై ఉండదు. ఎందుకంటే మెసేజ్ చేశారు నాకు, నేను చెప్తున్నాను 14 hours ఉన్నాయి వీక్కి, 7 days అనుకుందాం. 14 hours ఒక్కొక్క క్లాన్ ఒక్కోసారి చేసుకోవాలంటే 7 hours వస్తాయి ఒక్కొక్క క్లాన్కి. అంటే పర్ డేకి 1 hour వస్తుంది వంట చేసుకోవడానికి. ఆ 1 hourలో బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, కాఫీ టీలోనే పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో కూడా కూరగాయలు కట్ చేయడం అన్నది కూడా పార్ట్ ఆఫ్ కుకింగ్ ఓన్లీ. సరే మనం 6 ఉన్నాము, 4 పొయ్యిలు ఉన్నాయి, తలా చేసేస్తే అయిపోయిద్దిలా అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ముగ్గురిని అలౌ చేశాడు. సో ఆ ముగ్గురులో 1 hourలో ఇది చేయటం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్, అది అవ్వదు. అందుకనే ఆయన రిటార్డ్ ఇచ్చాడు అనమాట. అంతే, చాలామందికి ఇది అర్థం కాలేదు. సో కొంతమంది మెసేజ్ చేశారు కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో అందుకని ఇచ్చారు. ఈవెన్ అది కరెక్ట్ అయినా కూడా ఆ సిచ్యువేషన్లో కరెక్టే. కాకపోతే మిగతా సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బెలూన్స్ టాస్క్లో ఏదైతే ఒక జడ్జిమెంట్ వచ్చిందో సోనియా నుంచి, అది సోనియాకి నువ్వు చూసుకోవాలి, లేదంటే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్నది. దానికి బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఆ బిగ్ బాస్ టీం మీద దాన్ని చూపించడం, బిగ్ బాస్ మీరు ఓడిపోయారంటే మీ వల్లే అని అంటాం, ఇలాంటివన్నీ అయినాయి. సో ఈయన ఒక అన్నెసరీ రైవలరీ క్రియేట్ చేసుకున్నాడు బిగ్ బాస్తో. ఈయన మన రైవలరీస్ ఎప్పుడు హౌస్లో కంటెస్టెంట్స్తో ఉంటే అదొక పార్ట్ ఆఫ్ జర్నీగా ఉంటుంది, బిగ్ బాస్తో ఉంటే మన జర్నీ ఎండ్ అయిపోద్ది. సో అలాంటి ఒక రైవలరీ క్రియేట్ చేసుకున్నాడు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో తెలివైన అభయ్ చాలా అంటే చాలా తెలివి తక్కువగా బిహేవ్ చేశాడు. సో ఆయన ఏమనుకున్నాడు నాకు అర్థం కాలేదు. నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమనిపించిందంటే, మనం ఇలాగా అంటే వాళ్ళు అలా చేస్తూ ఉంటే మనం వదిలేస్తే మన మీద సింపతి వస్తుంది, వాళ్ళ మీద నెగిటివిటీ వస్తుంది అని అనుకున్నాడేమో అని నాకు అనిపించింది. అలా రాదు అభయ్. ఎప్పుడు నీ ఫైట్ నువ్వు చూపించాలి, నీ 100% నువ్వు ఇవ్వాలి. నేను కాలు మీద కాలేసుకొని కూర్చుంటా, మంచినీళ్ళు తాగుతా అంటే మాత్రం ఎవరెవరు వదిలేయండి, డిస్కషన్ చేయొద్దు, ఆర్గ్యూ చేయొద్దు అంటే ఎవరు వచ్చి నీకు సపోర్ట్ చేయరు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు 100% ఇచ్చి ఓడిపోతే అప్పుడు నేను సపోర్ట్ చేస్తారు. మీరు ఇలా ఖాళీ కూర్చొని ఎగ్గులు పెట్టుకున్నాం, కలెక్ట్ చేసుకున్నాం, తెచ్చాం, కూర్చున్నాం, మీరు తీసుకెళ్ళండి అంటే
రాదు. మీరు ఆడాలి, దెబ్బలు తగిలించుకోవాలి, ఆడియన్స్ కనిపించాలి. ఆ లాజిక్ అవే మిస్ చేయడేమోనని నాకు అనిపించింది. అందుకని ఆ యాంగిల్ క్రియేట్ అయ్యింది, సింపతి యాంగిల్ క్రియేట్ అయ్యిద్ది అని అనుకుని ఉంటాడు. కానీ పక్కన అమ్మాయిలు అలా ఆడుతూ ఉండేప్పటికీ ఈయనకి అది కొంచెం గట్టిగానే నెగిటివ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అలాగే ఈయనకి ఏమైనా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పెద్ద ఓటింగ్ ఉందా అంటే లేదు. ఈయన ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి ఓటింగ్ రావటం. అంతే కదా, ఫస్ట్ వీక్ రాలేదు, సెకండ్ వీక్ రాలేదు, ఫస్ట్ టైం ఓటింగ్లోకి వచ్చాడు. దట్టు ఒక సాక్రిఫైస్ చేసి వచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక పవర్ హౌస్, ఓటింగ్లో ఒక పవర్ హౌస్ నామినేషన్స్లోకి రాలా. అది ఎవరు అంటే నిఖిల్. సో నిఖిల్ ఓట్స్ నిఖిల్ కోసం సాక్రిఫైస్ చేశాడు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ అని అబ్బాయికి వేస్తున్నారంటే నేను మాట్లాడిన గ్రూప్స్ ప్రకారం, నేను మాట్లాడిన కొంతమంది ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు కొంతమంది విష్ణుప్రియకి వేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వేస్తున్నారు నాకు తెలియదు, మాత్రం చెప్పారు, వాళ్ళకి మరి ఏమో తెలియదు. కానీ కొంతమంది పృథ్వీకి వేస్తున్నారు, ఇంకొంతమంది సీతకు కూడా వేస్తున్నారు. మేము ఫ్యాన్స్ని మేము సీతకి వేస్తున్నాం అని. సో అలా ఉంది కొద్దిగా. సో వాళ్ళల్లో మరి నిఖిల్ కోసం త్యాగం చేశాడని చెప్పి అబ్బాయికి వేస్తున్నారంటే లేదు. నేను డెఫినెట్గా చెప్తున్నా, నిఖిల్ ట్రూ ఫ్యాన్స్ ఎవరు కూడా నాకు తెలిసి అబ్బాయికి వేయరు అనుకుంటున్నా. అలాగే సోనియా వచ్చినా కూడా వేయరు, మ్యాక్స్ టు మ్యాక్స్. వాళ్ళకి కొంచెం అది తన వల్ల గేమ్ పాడైపోతుంది అన్న లాజిక్ ఒకటి ఉంది. సో అబ్బాయి అనేవాడు ఖచ్చితంగా ఫ్యాన్ పరంగా చూసుకున్న డేంజర్ జోన్లో ఉన్నాడు, ఇటు ఆడియన్స్ పరంగా చూసుకున్న డేంజర్ జోన్లోనే ఉండే అవకాశం ఉంది, బిగ్ బాస్ టీమ్ సైడ్ నుంచి చూసుకున్నా కూడా డేంజర్ జోన్లో ఉండే అవకాశం ఉంది. దట్ ఈ ఎపిసోడ్ తర్వాత ఆ డేంజర్ జోన్ అవకాశం అనేది ఇంకా పెరిగింది. మరి అబ్బాయి ఒక్కడే డేంజర్ జోన్లో ఉన్నాడా, మిగతా వాళ్ళు డేంజర్ జోన్లో లేరా అంటే, సో చెప్తాను సోషల్ మీడియాలో ఓటింగ్ ఎలా ఉందని చెప్తా. బట్ ఈ ఎపిసోడ్ తర్వాత, పర్టికులర్లీ ఈ ఎపిసోడ్ తర్వాత ఆ సోషల్ మీడియా ఓటింగ్ అనేది ఇంకా ప్రామాణికంగా మనం తీసుకోలేం. ఎందుకంటే అందులో అందరూ వన్ టైం పోల్ చేసి ఉంటారు. సో ఆల్మోస్ట్ 2 lakhs ఓట్స్ ఉన్నాయి. సో ఎపిసోడ్ తర్వాత వెళ్ళి, ప్రతి ఎపిసోడ్ తర్వాత వెళ్ళి దానిలో ఎవరు నాకు తెలిసి ఓటేరు. సో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేం. రియల్ టైంలో ఎలా ఓటింగ్ ఉండబోతుంది అన్నది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ సోషల్ మీడియా చెప్పి, ఇది ఆల్మోస్ట్ 2 lakhs ఓట్స్ పోల్ ఇది. ఇందులో విష్ణుప్రియ 26%, మణికంఠ 18%. వీళ్ళిద్దరు అయితే మాత్రం 100% షూర్ షాట్ సేఫ్ జోన్లోనే ఉంటారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నైనికాకి 11% కనిపిస్తుంది, కిరాక్ సీతకి 10, తర్వాత ప్రేరణ, పృథ్వీ, యష్మి, అభయ్ నవీన్ వీళ్ళందరికీ 9 ఉన్నాయి. అంటే నైనిక 11 నుంచి అభయ్ నవీన్ 9 వరకు కూడా అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇది మనం ఫస్టే చెప్పుకున్నాం, ఈ వారం అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టు ఉంటుంది, ఒక ఇద్దరు తప్పితే అని చెప్పి. మరి రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది అంటే కాదు, ఇది ఇంత దగ్గరగా ఉండదు. ఎందుకంటే యష్మికి, ప్రేరణకి, పృథ్వీకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ సోషల్ మీడియాతో కనెక్ట్ అవ్వని ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సీరియల్ ఫ్యాన్స్. వాళ్ళు సోషల్ మీడియాలో కనెక్ట్ అయినా, రీల్స్ ఎన్ని చూసినా వచ్చి ఈ పోల్స్ వాటిల్లో ఓట్ చేయడం. వాళ్ళు డైరెక్ట్గా హాట్స్టార్ ఓపెన్ చేయడం, హాట్స్టార్లో అయితే మిస్డ్ కాల్స్ ఇవ్వడం. వీళ్ళు మిస్టికల్ బ్యాచ్ అనమాట ఎక్కువ, అందులో చేస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు తెలిసి మా ఇంట్లోనే ఉంటారు కాబట్టి. సో వీళ్ళు మిస్డ్ కాల్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ ఓట్స్ అనేవి ఇందులోకి రావు, ఇందులో కనిపించవు. సో వీళ్ళ ఓటింగ్ అనేది ఎప్పుడు మనకు కూడా చాలా డౌన్గా కనిపిస్తూ ఉంటుంది. పృథ్వీ మీకు ఎన్నిసార్లు చూసిన లాస్ట్ 2 వారాలు డేంజర్ జోన్లో, నేను 2 వారాలు చెప్పాను పృథ్వీని ఎలిమినేట్ చేయరని. కానీ ఈసారి అలా ఉందా అంటే ఈసారి కొద్దిగా ఓటింగ్ తగ్గే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ తర్వాత ఓట్లు తారుమారు అవుతాయి అన్నాను కదా. సో పృథ్వీని చూసి వాళ్ళ ఎవరైతే సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారో కొంతమంది ఇందులా చేస్తున్నారని చెప్పి ఇద్దరు వాళ్ళు ఓట్లు లేకుండానే ఉంటారు, లేదంటే యష్మికి కానీ ప్రేరణకి కానీ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా సీరియల్, వీళ్ళు ముగ్గురికి చాలా మంది కామన్ ఉంటారు ఆడియన్స్. ఉన్నవేమో 2 ఓట్లే, ఒక హాట్స్టార్ ఓటు, ఒకటేమో ఈ ఓటు, ఫోన్ ఓటు. హాట్స్టార్లో వితౌట్ సబ్స్క్రిప్షన్ ఓటు వేయించా, ఇది చెక్ చేయాలి రేపు. సో అది ఉంది పరిస్థితి. సో దాని ప్రకారం చూసుకుంటే పృథ్వీ కొద్దిగా డేంజర్ జోన్కి వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు నేను ఇది సోషల్ మీడియా చెప్పి రియల్ టైం చెప్తున్నాను. అలాగే రియల్ టైంలో చూసుకున్నప్పుడు మనం ప్రేరణ కానీ యష్మి కానీ కొద్దిగా అప్పుకెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకళ్ళ ఓట్లు తగ్గుతున్నాయంటే ఒకళ్ళ ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో నిఖిల్ ఫ్యాన్స్ కూడా, కొంతమంది న్యూట్రల్ ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్ కూడా కొంతమంది అరే వీళ్ళు కొంచెం బాగా ఆడారు కదా వీళ్ళకి వేద్దాంలే అని చెప్పి వీళ్ళకి వేసే అవకాశం ఉంది. ఆ లెక్కని చూసుకుంటే ప్రేరణ, యష్మి కొద్దిగా సేఫ్ జోన్లోకి వెళ్తే అభయ్ నవీన్ డేంజర్లోనే ఉంటాడు, పృథ్వీ డేంజర్ జోన్లోకి యాడ్ అవుతాడు, కిరాక్ సీత కూడా డేంజర్ జోన్లోకి వస్తుంది, నైనిక కూడా డేంజర్ జోన్కి వస్తుంది. బట్ నైనికాకి ఇక్కడ వీళ్ళందరితో పోల్చుకుంటే ఒక అడ్వాంటేజ్ ఏముందంటే నైనికాకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. సో తను కొద్దిగా సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. దాని ప్రకారం అభయ్ నవీన్, పృథ్వీ, సీత వస్తారు. సీతని ఇప్పుడు వీళ్ళు ముగ్గురు సేమ్ ఈక్వల్ జోన్లో ఉంటే బిగ్ బాస్ ఎలా డిసైడ్ చేస్తుంది ఏంటని చెప్తాను. సో సీతని కొంచెం లేడీ కంటెస్టెంట్ అని పక్కన పెట్టి, లేడీ అని బెటర్ కానీ కంటెంట్ పరంగా చూసుకొని పక్కన పెట్టి, మిగతా ఇద్దరు నెగిటివ్ కంటెంట్ ఉంది. ఎక్కువ బిగ్ బాస్తో ఒకటి ఉంది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంది. ఈయన గొడవలు ఇవన్నీ ఉన్నాయి పృథ్వీది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ కంటెంట్ ఉంటే, పృథ్వీని అలా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ ఉన్న వాళ్ళని అంతగా తీసేరు. అంటే ఇంకా బుక్న అంటే వాళ్ళు కాల్ తీసుకొని తీసారు అనుకుంటున్నా. ఓట్స్ మరీ డౌన్ వస్తే తీసేస్తారు. బట్ అభయ్ నవీన్ కన్నా డౌన్ వచ్చే అవకాశం నాకు కనిపించట్లా. ఎందుకంటే కొంచెం బలం చూపిస్తున్నాడు, తన వల్ల ఆడియన్స్ కొంతమంది వాళ్ళకి బాయిల్ అయిపోతూ ఉంటుంది బెడ్, ఏంది పృథ్వీ ఇలా చేస్తున్నాడని.
సో అలాంటి క్యాండిడేట్ని ఉంచాలి అని ఆలోచించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ నెక్స్ట్ టైం వీళ్ళు ఇలా ఉంచినప్పుడు దే నీడ్ టు మేక్ ష్యూర్ పృథ్వీ ఒక టీంలో, నిఖిల్ ఒక టీంలో. నేను స్టార్టింగ్ చెప్తున్నా, వాళ్ళిద్దరూ వేరు టీంలో ఉంటేనే ఆ ఫైట్ అనేది రసవత్తరంగా ఉంటుంది. వాళ్ళిద్దరు సేమ్ టీంలో ఉంటే అది వన్ సైడ్ అయిపోద్ది వారు. ఇప్పుడు అలాగే అయింది. సో ఇన్ని కాంబినేషన్స్, ఇన్ని పెర్మిటేషన్స్, ఇన్ని లాజిక్స్ మనం చెప్పుకుంటే మొత్తం తీసేస్తే ఏమవుతుంది అంటే అభయ్ నవీన్కి డేంజర్ బెల్స్ మోగే అవకాశం ఎక్కువ ఉంది. ఫ్యాన్స్ పరంగా ఓట్లు తక్కువే ఉన్నాయి, నెక్స్ట్ ఆడియన్స్ పరంగా ఓట్లు తక్కువే ఉన్నాయి. బిగ్ బాస్ ఆడియన్స్ పరంగా బిగ్ బాస్తో లొల్లి పెట్టుకున్నాడు. ఆ లొల్లి ఏమైనా కరెక్టా అంటే ఆ లొల్లిలో ఒక పాయింట్ ఈరోజు ఏదైతే క్లాన్స్ కోసం, కిచెన్ కోసం ఉందో అదొక్కటే కరెక్ట్. తర్వాత బెలూన్ స్టార్స్ ఓడిపోయిన తర్వాత నువ్వు ఫైట్ చేయాల్సింది ఎవరితో? సోనియాతో. సంచాలక్తో నువ్వు ఫైట్ చేసుకోకుండా బిగ్ బాస్తో ఫైట్ చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ బిగ్ బాస్ మీరు ఓడిపోయారు అని చెప్పి లాస్ట్ని గెలుచుకోలేరంటే మీ వల్ల అని చెప్పి ఆయన సెటర్ వేస్తున్నాడు. త్రూ అవుట్ ద వీక్ వేసాడు. మీకు చాలాసార్లు చెప్పాను నేను, అనవసరమైన లొల్లు పెట్టుకుంటున్నాడు అని. ఈరోజు ఓకే, చాలామందికి అనిపించుండొచ్చు ముగ్గురు వంట చేసుకోవడంలో ఏముందని అనిపించుండొచ్చు. నాకు కొన్ని మెసేజ్ వచ్చినాయి కూడా చెప్తున్నా. అక్కడ 14 hours ఇచ్చాడబ్బా వారానికి వంట చేయడానికి. ప్రతి క్లాన్ ఒక్కొక్కసారి చేసుకోవాలి అంటే క్లాన్కి 7 hours వస్తాయి. అంటే పర్ డే 1 hour వస్తుంది. 1 hourలో నువ్వు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కుక్ చేసుకోవాలి. సో ముగ్గురు, దట్ ఇంక్లూడ్స్ వెజిటేబుల్ కటింగ్ కూడా అందులోనే. సో ముగ్గురు వెళ్ళి పని చేస్తే 1 hourలో మూడు అవుతాయా? అవో కదా. అదే అక్కడ లాజిక్. అందుకని ఇరిటేట్ అయ్యాడు. ఇది ఒకటే ఇది అపోజ్ చేయడం కరెక్టే. బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏం చేస్తున్నాడంటే చాలా వరకు క్లాన్స్ని న్యూట్రలైజ్ చేస్తున్నాడు. అంటే గొడవలు అయ్యే వాటిని ఏం చేస్తున్నాడంటే న్యూట్రలైజ్ చేసేసి వాళ్ళని కలిపేసుకొని ఇప్పుడు బెలూన్ స్టార్స్కి అయింది. జనరల్గా అభయ్ ప్లేస్లో కాకుండా ఇంకో ఎవరైనా ఉంటే సోనియాతో, నిఖిల్తో వారు కొనసాగేది. ఈయనేం చేశాడు? దాని తర్వాత ఇల్లు వాళ్ళతో కలిసిపోయాడు. చక్కగా నైట్ కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నారు. ఈ రోజు కూడా ఇంత టాస్కులు, ఎంత అడవుడైతే లైవ్లో వాటేసుకొని కలిసిపోయారు వాళ్ళు. సో తర్వాత ఏమంటాడంటే వాటేసుకోవడానికి వచ్చారు, హక్ చేసుకోవడానికి వచ్చారు, ఏమంటాను అని చెప్పి చేసుకున్నాడు. ఇష్టం లేకపోయినా చేసుకున్నాను అని చెప్పి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మనకంటకి ఎవరికి. సో ఎలాగో ఇక్కడ రైవలరీ కంటిన్యూ చేయట్లేదు. సో మిగతా ఆడేవాళ్ళని ఆడద్దు అంటున్నాడు. ముఖ్యంగా అదో దెబ్బ. ఈరోజు టాస్క్ మొత్తంలో మీరు ఆపేయండి, అయిపోయింది, చేసేద్దు, అసలు ఏం చేయొద్దు, వచ్చి నాతో పాటు కూర్చోండి, అందరం కూర్చొని చక్కగా అష్టాచమ్మ ఆడుకుందాం అన్నట్టు ఉంది. సో ఇన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకొని బిగ్ బాస్ టీంతో లొల్లు పెట్టుకున్నందుకు అభయ్ నవీన్ని కంటెంట్ పరంగా చూసుకున్నా, ఓట్ల పరంగా చూసుకున్నా మ్యాక్సిమం ఈ వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతాడేమో అని నేను అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే దాంతోపాటు నేను చెప్పాను కదా అని చెప్పి, లేదంటే వేరే వాళ్ళు ఎవరో ఓటింగ్ అనాలిసిస్ చెప్పారు కదా, మీరు ఎవరైతే ఓట్లు వేసుకుంటున్నారో ఫ్యాన్స్కి, మా వాడు టాప్లోనే ఉన్నాడు, మా వాడికి ఏం కాదని చెప్పి ఓటు తీసి వేరే వాడికి వేయద్దు. ఎందుకంటే చాలా దగ్గరగా ఉన్నారు. అటు ఇటు మారిపోతే నువ్వు చెప్పావు కదా అలా ఉంటుంది ఎలా ఉంటుంది రియల్ టైంలో అని చెప్తే నేనేం చేయలేను. సో ఎంటర్టైన్మెంట్గా తీసుకుంది, ఎంటర్టైన్మెంట్ పర్పస్లో దీన్ని చూడండి. ఓటు ఎలా ఉంటుందని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, ఇలా ఉండే అవకాశం ఉందని చెప్పి. సో ఐ హోప్ మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారో, మీ ఫేవరెట్స్ ఎవరున్నారో మీరు వాళ్ళకి ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేసుకోండి. ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా, ఎలాంటి చాలా సీక్రెట్ రూమ్ ఉంటుందా, వైల్డ్ కార్డ్స్ ఉంటాయా అంటే వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు అప్పుడు ఇంక కనిపించట్లా. ఒక నెల అయిపోతేనే వైల్డ్ కార్డ్స్. వాళ్ళు కొత్త వైల్డ్ కార్డ్స్ అయితే పోనీ ముందు వచ్చినా అర్థం. వాళ్ళు ఆల్రెడీ మనం చూసేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి బిల్టిన్ ఫ్యాన్ బేస్, కొంచెం లేట్గా వచ్చినా పోయేదేం లేదు. పైగా వీళ్ళు ఇప్పుడు పుంజుకున్నారు. సో వీళ్ళందరూ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఈ స్టేజ్లో కనెక్ట్ అవుతున్నప్పుడు కొత్తగా వేరే వాళ్ళని వచ్చి కన్ఫ్యూజ్ చేయరు. సో టైం పట్టిద్ది. ఆ వైల్డ్ కార్డ్ స్టార్టింగ్ 2 వారాలని టైం పట్టిద్ది అనుకుంటున్నా. అలాగే ఎలిమినేషన్ కూడా ఉంటుందని అనుకుంటున్నా. లెట్స్ సీ, లేకపోయినా ఓకే కానీ వాటింగ్ బెటర్ గట్టి మ్యాక్సిమం ఉంటుంది అనుకుంటున్నా. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.